మొదటి వచ్చిన చూడాలి. దినము గడుచుకోగానే భక్తులైన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు ఎవరనే దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇక చూసినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, స్త్రీలు వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే సుగంధ ద్రవ్యములు కొని వారు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటా ఉన్నారు. ఆ సంభాషణ ఏంటి అంటే కింది వచనంలో ఉంటుంది, ఒకసారి చదువుదాము. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మన కొరకు ఆ రాయిని ఎవడు తొలగిస్తాడు? మీరు మాట్లాడుతున్నటువంటి మాట మన కొరకు. మనం వెళ్తా ఉన్నాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి యొద్దకు మనం వెళ్తా ఉన్నాం కదా, ఆయన యొక్క బాడీని మనం చూడాలి అంటే అక్కడ ఒక రాయి పెట్టబడి ఉన్నది. ఆ రాయి మామూలు రాయి కాదు, చాలా పెద్దదైనటువంటి రాయి. ఆ రాయిని తొలగించడం మన తోటి కాదు కదా, మనకంత బలము లేదు కదా, అంత సామర్థ్యం లేదు కదా. ఏం చేద్దాం మరి? ఎలా చేద్దాం? ఎవరు మన కొరకు వస్తారు సహాయం చేయడం కొరకు? ఎవడు మన కొరకు ఆ రాయిని తొలగిస్తాడు అని ఒకరితో ఒకరు మాట్లాడుతున్నటువంటి మాట అవి. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము చూడాలి అంటే వీరికి ఏం అడ్డం వస్తా ఉన్నది? ఒక రాయి అడ్డం వస్తా ఉన్నది. ఒక రాయి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడా లేదా అని తర్వాత విషయము. కానీ వీరు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మన కొరకు ఎవడు ఆ రాయిని తొలగిస్తారు? మనకు సహాయం చేయడం కొరకు ఎవరు వస్తారు? వీరు వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనే ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటా ఉన్నారు, ఒకరితో ఒకరు ఆలోచన చేసుకుంటా ఉన్నారు, మనకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఆ రాయిని తొలగిస్తారు అని. అంటే వీరికి ఏం అడ్డం వస్తుంది? యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని చూడాలి అంటే రాయి అడ్డం వస్తూ ఉన్నది. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి అంటే ఏం అడ్డం వస్తుంది? ప్రజలకి కులం అడ్డం వస్తుంది, చాలా మందికి కులం అడ్డం వస్తూ ఉంటుంది. ఇది ఒక మతం అని అడ్డం వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వారికి ఉన్నటువంటి పదవులు అడ్డం వస్తూ ఉంటాయి, వారికి ఉన్నటువంటి అధికారములు అడ్డం వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతా ఉన్నాను అనుకుంటున్నాను. వీరు ఒకరితో ఒకరు సంభాషణ చేస్తాను, మన కొరకు ఎవడు ఆ రాయిని తొలగిస్తాడు అని. వారికి ఏం అడ్డం వస్తుందంటే రాయి అడ్డం వస్తూ ఉన్నది. ఈ రోజుల్లో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే కులం అడ్డం వస్తుంది అంటారు, మతం అడ్డం వస్తుంది అంటారు, గర్వం అడ్డం వస్తుంది వారికి. అయ్యో మా పేరు ప్రతిష్టని కోల్పోతామేమో, మాకున్నటువంటి పదవులు కోల్పోతామేమో, మాకు ఎవరైనా మర్యాద ఇస్తారో లేదో అన్నటువంటి విషయాలన్నీ కూడా అడ్డం వస్తూ ఉంటాయి. ఇది మతము కాదు, ఇది ఒక మార్గం అన్న సంగతి వారు గ్రహించలేకపోతా ఉన్నారు. పరిశుద్ధ లేఖనం ఏం బోధిస్తా ఉన్నది? ఏది తినాలి, ఏది తాగాలి అనే విషయాన్ని బోధిస్తా ఉన్నది. ఎలా నడవాలో బోధిస్తా ఉన్నది, ఎలా నిలవాలో బోధిస్తా ఉన్నది. దేవుని తట్టి ఎలా తిరగాలి, దేవుని రాజ్యానికి చేరాలంటే ఏం చేయాలన్నది పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్నది. వీరికి అడ్డం వస్తున్న విషయం ఏంటంటే ఒక రాయి అడ్డం వస్తూ ఉన్నది. మన కొరకు ఎవరు సహాయం చేస్తారు? ఈరోజు నీ పరిస్థితి అలాగనే ఉన్నదా? ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉన్నదా? నా కొరకు ఎవరు సహాయం చేస్తారు? అయ్యో నిన్నటువంటి పరిస్థితి ఎవరు సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయాను కదా, ఎవరు మన కొరకు సహాయం చేస్తారని అనుకుంటున్నావా? నీకు సహాయము చేయాలి అంటే, నీకు సహాయము దొరకాలంటే ఏం చేయాలో తెలుసా? చూడండి ఏం జరుగుతుందో అక్కడ. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారంటే అయ్యో మన తోటి కాదు కదా రాయిని దొరికించడం అని చెప్పేసి అక్కడ ఆగిపోలే, వారు సాగిపోవడం జరిగి ఉన్నది. నీవు చేసినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధికి వస్తూ నువ్వు అక్కడే ఆగిపోకూడదు, ప్రార్థన చేస్తూ అలాగే ఆగిపోకూడదు, వాక్యం వింటూ అలాగే ఆగిపోకూడదు. నువ్వు ఏం చేయాలంటే నీ విశ్వాసం ఇంకా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇంకా నువ్వు నిరీక్షణలోనికి ఇంకా నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని మీద ఇంకా నీవు నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వీరు ఊహించని రీతిగా ఒక రాయి తొలరింపబడి చూస్తా ఉన్నారు. హఠాత్తుగా ఒక అద్భుత కార్యం చూస్తా ఉన్నారు, ఒక ఆశ్చర్యకార్యం చూస్తా ఉన్నారు. ఇంత పెద్ద రాయి ఎవరబ్బా తొలగించింది? అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు కదా, అనేక మంది కావలి ఉన్నారు కదా.
ఎలా జరిగింది కార్యం అని వారిలో ఒక ఆశ్చర్యం కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇంతకీ ఎవరు ఆ రాయి తొలగించారు? చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇదిగో ప్రభు కృప పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. మీరుకున్నటువంటి సమస్య ఏంటంటే రాయి ఎవరు తోలేశారని అనుకున్నారు, కానీ నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే పరలోకం నుండి సహాయం అందింది వీరికి. ఎక్కడి నుండి సహాయం అందింది? నీకు సహాయం ఎక్కడి నుండి రావాలని కోరుతావు తెలుసా? నా ఇంటి వారు నాకు సహాయం చేస్తే బాగుండు, నా స్నేహితులు నాకు సహాయం చేస్తే బాగుండు, నా బంధువులు నాకు సహాయం చేస్తే బాగుండు, నాకు తెలిసినటువంటి అధికారులు నాకు సహాయం చేస్తే బాగుండని ఎంతవరకు చూసినా మనుషుల సహాయమే కోరుతా ఉంటావు. మనుషుల సహాయం పెడదాం. ఈరోజు మాటించినటువంటి వ్యక్తి ఈరోజు చచ్చిపోవచ్చు. ఈరోజు మాటించినటువంటి వ్యక్తి రేపు మాట తప్పిపోవచ్చు. నీవు మనుషుల సహాయం కోరినవా అది వ్యర్థమే. కానీ దేవుని సహాయం కోరితే అది నీకు ప్రయోజనకరము. నీ విశ్వాసం ఇంకనూ పెంచుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. మనుషుల సహాయం నీవు కోరవద్దు. మనుషులు ఏ విధంగా సహాయం చేస్తారో తెలుసా? పేరు కొరకు. ఈ రోజు ఒక వ్యక్తికి సహాయం చేస్తే గల్ల ఎగిరేసి చెప్తా ఉంటాడు, నేను వారికి సహాయం చేసినానని. మనుషులు పేరు కొరకే అధికంగా సహాయం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తమను తాము హెచ్చించుకోవడం కొరకు, ఇతరులు వారిని పొగడ కొరకు ఇలాంటివే సహాయం చేస్తారు. ఇంకా మనుషులు దేని కొరకు సహాయం చేస్తారంటే ఈ రోజు నేను వారికి సహాయం చేస్తే రేపటి దినాన వారు మాకు సహాయం చేస్తారు. ఇదే రీతిగా నడుస్తూ ఉంటుంది. చాలా మంది పెళ్లి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఈ రోజు ఒక వస్తువు నేను వారి పెళ్లిలో పెడితే మా ఇంటి వారి పెళ్లికి మరొక వస్తువు వారు పెడతారు. ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఆశించి పెడతా ఉన్నారు. మనుషులు ఆశపడి వారే ఆశిస్తూ ఉంటారు. మనుషులు ఏంటి అంటే సహాయం పెడతాం. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడినాడు, మానవ ప్రేమలో స్వార్థం ఉంది, స్వార్థమే లేనిది యేసుని ప్రేమ, యేసయ్యకే వందనం, యేసయ్యకే వందనం. ఎవరో తెలుసా ఈ భక్తుడు? ఈ మధ్య వెళ్ళబడినటువంటి పాస్టర్ కిరణే. దేవుని కృపను బట్టి దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇక్కడ మీరుకున్నటువంటి సమస్య ఏంటంటే రాయిని ఎవరు తొలగిస్తారనుకున్నారు? ముందుకు సాగిపోయారు. పరలోకం నుండి సహాయం అందినది. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. దేవుని కొరకు నీవు ముందుగా వెళుతూ ఉంటే, దేవుని పరిచర్య నిమిత్తం నువ్వు పరిగెత్తుతూ ఉంటే, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటే, దేవుని మందిరం కొరకు నువ్వు సహాయం చేస్తూ వెళ్తూ ఉంటే దేవుని సహాయం నీకు ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? పరలోకం నుండి నీకు వస్తుంది. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. రాయి తొలగింపబడి ఉన్నది. ఆ తర్వాత చూడండి అక్కడ సామెత ఓకే మార్క్స్ వద్ద 16వ అధ్యాయం పోదాం. 4వ వచనం చూద్దాము. వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి తొలగింపబడి ఉన్నది. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటకి ధరించుకొని ఉన్నాయగా పడుచువాడు కుడివైపున కూర్చున్న కొద్దీ మిగుల కలవరపడింది. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంటే సమాధి వద్దకు వెళ్ళినారు. ఇంతకు వీళ్ళు సమాధి వద్దకు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళడం కరెక్టా కాదా? వెళ్ళాలిగా? వెళ్ళొద్దు. వెళ్ళకూడదు. వాళ్ళు వీళ్ళు వెళ్ళినారంటే దేవుని మీద ఎక్కడ అపనమ్మిక కలిగినదని అర్థం. ఈరోజు అలాంటి అపనమ్మిక నీకు ఇంకా ఉన్నదా? ప్రభు నమ్మిన తర్వాత కూడా, ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా ఎక్కడో నీకు ఒక అపనమ్మిక. ఈ అపనమ్మిక కలుగునటువంటి ముఖ్య కారణాలు ఏంటో తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను. అన్యజనులు ఒక దావతి చేస్తూ ఉన్నప్పుడు ఆ దావతికి పిలిచినప్పుడు మీరు వెళ్ళాలా వద్దా? వాళ్ళు ఖచ్చితంగా మీ బంధువులే, ఖచ్చితంగా మీ స్నేహితులే, ఖచ్చితంగా మీ ఇంటి వారే, మీ రక్త సంబంధులే అయి ఉంటారు. వాళ్ళు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలిగా. వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా? వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? వెళ్ళకపోతే ఎక్కడ మమ్మల్ని దూషిస్తారో, ఎక్కడ మాతో మాట్లాడరు, అవమానము. వెళ్ళకపోతే ఏమంటారు అని ప్రేమ కాదని అవమానం. ఏమన్నా అంటారేమో, రేపటి నెల మా దారికి వస్తారో రారు, మాతో మాట్లాడతారో లేదో, సహవాసం కోల్పోతారు. అంటే ఏం కోరుకుంటున్నావు నీవు ఇక్కడ? అంతే. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. సరే, వెళ్తే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, వెళ్ళాలా వద్దా అనేది కొన్ని విషయాలు చూద్దాము.
మొదటి కొరింథీ ఎనిమిదో అధ్యాయం 7వ వచనం చూద్దాము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు విమలకు ఆరాధించిన వారు కనుక తాము ఇయ్యబడినవని ఎంచి గురింతురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది. ఇప్పుడు దావత్కి వెళ్ళేటువంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉందంటే ఖచ్చితంగా అన్యులు చేసినటువంటి పని ఏంటంటే వారికి ఉన్నటువంటి దేవతలకు బలి అర్పిస్తారు. అర్పించిన తర్వాత ఏం చేస్తారంటే వండుతారు. వండిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆహా మాంసం మనకి ఇలా భలే సమృద్ధిగా ఉన్నదని చెప్పేసి భుజించడం ప్రారంభిస్తారు. అక్కడ భుజించిన తర్వాత ఏంటంటే తెలుసా, వారు బలహీనులు అవుతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపవిత్రులు అవుతా ఉన్నారు. బలహీనులు అంటే ఏ విషయంలో బలహీనులు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకుండా బలహీనంగా అయిపోతావు. నీ విశ్వాసంలో ఎదగకుండా నువ్వు బలహీనంగా అయిపోతావు. నిరీక్షణ కోల్పోతావు. అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండిపోతావు. నీ బ్రతకంతా అయోమయంగా అవుతుంది. అయ్యో ప్రభు చర్చికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా, అయ్యగారితో ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ఇంకా నా బ్రతుకు ఇలా ఉంది, నా బ్రతుకు మారట్లేదే, ఎందుకు నా జీవితం ఇలాగ ఉంది, అప్పుడప్పుడు వ్యాధులు, అప్పుడప్పుడు రోగము, అప్పుడప్పుడు తలనొప్పి, అప్పుడప్పుడు జ్వరాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకని నీలో నీ ప్రశ్నకు సమాధానం దొరకదు నీకు. కారణం ఏంటో తెలుసా, అనేక సార్లు దైవజనుల ద్వారా వాక్యం ద్వారా హెచ్చరింపబడుతుంది. పలానా స్థలంలో వెళ్ళవద్దు, పలాని తినవద్దు, పలాని సహవాసం వద్దు, నువ్వు ప్రత్యేకింపబడేటువంటి వ్యక్తివి, ఏర్పాటు చేయబడేటువంటి వ్యక్తివి, నువ్వు వెలుగై ఉన్నావు, వెలుగు సంబంధులవి, నువ్వు సపరేట్ చేయబడేటువంటి వ్యక్తివి, నీ జీవితం వేరేగానే ఉండాలి. ఎన్నిసార్లు హెచ్చరించిన ఆ హెచ్చరించలను తిరస్కరిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో, పాస్టర్ ఏమని అనుకుని దేవుడు ఏమని అనుకున్న తర్వాత విషయం. వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటారో గమనించండి. నీకు సమస్య ఉన్నప్పుడు మాత్రం దేవుని యొద్దకు వస్తావు. నీకు సమస్య ఉన్నప్పుడు ఎందుకు నీ బంధువుల యొద్దకు వెళ్ళట్లే, నీ స్నేహితుల యొద్దకు వెళ్ళట్లే? ఫలానా రోజు మంచి దావత్ పెట్టాం కానీ ఆయన ఈరోజు మేము ఆపదలో పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, సమస్యలో పడ్డాం, మాకేమైనా సహాయం ఏమైనా చేస్తారా? చేయలేరు. మన నీకు సహాయం ఎక్కడి నుండి వెళ్ళాలి? దేవుడి మీద నుండి సహాయం అందాలంటాడు. దేవుడు ఏ విధంగా సాగిస్తలేము కానీ విగ్రహాలకు బలిచిన దానిని తినినప్పుడు దాన్ని భరించలేడు. కోపం, ఉగ్రత బయలుదేరుతుంది ఆయన నుండి. వాడికి సాగిల పడిన నువ్వు విగ్రహం తయారు చేసుకున్నాను. సరే, మరొక మాట చూద్దాము. అన్యులం ఎందుకు పోవాలా వద్దన్నది మొదటి కొరింథీ 10వ అధ్యాయం 27వ వచనం. మీరు పునరుద్ధారం గురించి వెళ్తామని ప్రయత్నం చేసే కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఎక్కువ. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు అంటే, మీ బంధువులు, మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి చేస్తారంటే, అమ్మా మేము శ్రీమంతం చేస్తున్నాం రండి అని ఒకరంటారు, మేము శారీ ఫంక్షన్ చేస్తున్నామని ఒకరంటారు, మేము ఒక పెళ్లి చేస్తున్నామని ఒకరంటారు, ఒక్కొక్కరు ఒక దావత్ చేస్తారు. ఇంకొకరు మేము విగ్రహములకు యొక్క పూజించి వాటి దావత్ చేస్తున్నాము, ఆ పండుగ చేస్తేనే మా ఇంట్లో మంచిగా ఉంటుంది, మీరు రండి అని పిలుస్తారు. పోతారా? పోతారు. పోయిన తర్వాత ఏం జరుగుతుంది? బలహీనులు అయిపోతారు, అపవిత్రులు అయిపోతారు, దేవుని సన్నిధిని కోల్పోతారు, దేవుని పరిశుద్ధతను కోల్పోతారు, అవినీతిగా జీవించడం మొదలు పెడతా ఉంటారు, అవిశ్వాసంలోకి వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కల్లా హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత అయితే ఎవడైనా మీకు ఇది బలి అర్పించబడినదని చెప్పినే కదా, అట్లు తెలిసిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకూడదు. దేవుని స్తోత్రం కల్లా హల్లెలూయా. నీకు తెలిసిందనుకో ఇది బలిచ్చినది, లేకపోతే ఇది విగ్రహాల ముందు పెట్టినది, ఇది అపవిత్రమైనటువంటి భోజనం అని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే తినడం మానేయాలి. దాని వలన నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు, నువ్వు మనశ్శాంతిని కాపాడుకుంటావు. చాలా మందికి మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నందువలన, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉన్నందువలన. ఇవన్నీ చేయడం వలన మీకు ఏం అడ్డం వస్తుందంటే సమస్యలు అడ్డం వస్తాయి. వీరికి ఏం అడ్డం వచ్చింది? రాయి అడ్డం వచ్చింది. మీకేం అడ్డం వస్తాయి? అదే రోజు అన్నిల పెళ్లి ఉంటుంది, అదే రోజు చర్చ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తారు మీరు? మీ దగ్గర వాళ్ళు పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యగారు, అమ్మగారు, వాళ్ళు మా రక్త సంబంధులు పోకపోతే ఏమనుకుంటారు? బాగుండదమ్మా, పోయేస్తాం ఈ వారం, మమ్మల్ని ప్రార్థన చేయాలని చెప్పేసి మన ప్రార్థన చేసుకుని మరి బయలుదేరుతారు.
పాపం కొన్నిసార్లు సంఘ కాపలు కనుక కొన్ని విషయాల కాపుల మీద పోతా ఉంటారు. ఏమన్నా అర్థం కాదు, మరి ఖండిస్తే గద్దిస్తే వీళ్ళు మరి రాకపోతారేమో అని భయపడతారు. సరే పోనీ వచ్చిన తర్వాత కొద్దిగా సరి చేద్దామని సరి చేయటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే కాపరి తన పిల్లలను వదులుకోడు, నాశనం అవ్వడం చూడడు. అక్కడ నష్టపోతున్నారని కాపరికి తెలుసు, కానీ లోపల ఒక బాధ ఉంటుంది. అయ్యో వీరు వెళ్ళి అపవిత్రమైనది భుజిస్తా ఉన్నారు, అపవిత్రమైనటువంటి జనాలతో సాంగత్యం చేస్తూ ఉన్నారు, వారి నాశనం అయిపోతున్నారు. కాపరికి బాధ ఉంటుంది, లోపల దుఃఖం ఉంటుంది, కానీ ఏం చెప్పలేకపోతాడు కొన్నిసార్లు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి అంటే అయోమయంగా అయిపోతుంది. అయ్యో ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా దేవుడు కార్యం చేయట్లేదే, ఎందుకు మా జీవితాలు ఇలాగే ఉన్నాయి, దేవుడు ఎటువంటి మేలు చేయలేదని ఈ సమస్యలన్నీ అడ్డం వస్తాయి. ఇక చర్చికి వెళ్ళడం వేస్ట్ అనిపిస్తుంది, ప్రార్థన చేయడం వేస్ట్ అనిపిస్తుంది, ఇవన్నీ అడ్డం వస్తాయి. ఆ సమయంలో కూడా ప్రభువా నన్ను క్షమించండి, నీ రక్తం చేత కడగండి, ఇక నీ కొరకు నేను నిలబడతానని ముందుకు వెళ్ళావా, నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఎలా కార్యాలు? పరలోకం నుండి ప్రభు దూతను ఎలాగైతే పంపించినాడు స్త్రీల విషయం బట్టి అలాంటి కార్యములే, అంటే మీరు ఊహించినటువంటి కార్యములు, మీకు అసాధ్యమైనటువంటి కార్యములే. దేవుని స్తోత్రం కల్లాక హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహా